ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సిఎస్ఐ కేథడ్రల్ చర్చిలో ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే వేలాది మంది క్రైస్తవులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బిషప్ రూబెన్ మార్క్ దైవ సందేశాన్ని అందిస్తూ క్రీస్తు పునరుత్థాన మహత్తును వివరించారు. శాంతి, ప్రేమ, క్షమాభావం మార్గాలను అనుసరించాలని ఆయన సూచించారు. చర్చి ఆవరణలో ఏర్పాటు చేసిన సిలువ దగ్గర కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. ఈస్టర్ సందర్భంగా చర్చి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రభునందు ప్రియులారా, ఈ పరిశుద్ధ ఆదివారము యేసుక్రీస్తు ప్రభు సమాధిని ఓడించి సజీవుడై మృత్యుంజయుడై పునరుత్థానమునంది ఆ పునరుత్థానపు జీవాన్ని, శక్తిని, దర్శనాన్ని ఈ లోకానికి అందించినటువంటి సుదినముగా ఈ ఈస్టర్ పండుగ ఆరాధనలో మనము చేరి ఉన్నాం. వచ్చిన మీ అందరికీ కేథడ్రల్ సంఘ కాపరిగా హృదయపూర్వకమైన శుభ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. మరి మన మధ్యలో ఉన్న దక్షిణ ఇండియా సంఘం మోడరేటర్ తండ్రి గారు, మన అధ్యక్ష మండలి ఇన్ఛార్జ్ బిషప్ తండ్రి గారికి, ద మోస్ట్ రెవ డాక్టర్ ప్రొఫెసర్ కె రూబెన్ మార్క్ తండ్రి గారికి మనందరి పక్షంగా హృదయపూర్వకమైన శుభ స్వాగతం తెలియజేస్తున్నాను. మనమందరం ఆరే విధంగా నిలవబడి ఉండగా దైవారాధన క్రమం పుస్తకములో మొదటి పుటలో ఉన్న పరిశుద్ధ కృతజ్ఞతాస్తుతి యూకరిస్తూ ఆరాధన క్రమమును అనుసరించి దేవుని ఆరాధించుదము, ప్రార్థించుదము. సర్వశక్తి గల దేవా, హృదయములన్నీ నీకు బట్టబయలై కోరికలన్నీ తెలిసే ఉన్నవి, ఏ రహస్యములు నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరచునట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, సమాధిని ఓడించి సజీవుడై మృత్యుంజయుడై పునరుత్థానమునంది ఆ పునరుత్థానపు జీవాన్ని, శక్తిని, దర్శనాన్ని ఈ లోకానికి అందించినటువంటి సుదినముగా ఈ ఈస్టర్ పండుగ ఆరాధనలో మనము చేరి ఉన్నాం. వచ్చిన మీ అందరికీ కేథడ్రల్ సంఘ కాపరిగా హృదయపూర్వక